హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు మన రెసిపీ వచ్చి పాపడ్స్ని తయారు చేసుకుంటున్నామండి. చాలా టేస్ట్గా ఉంటాయి. షాప్లో ఎలా ఉంటాయో అంతే టేస్ట్లో ఉంటాయండి. మనం ఇంట్లోనే ఈజీగా ఈ పాపడ్స్ని తయారు చేసుకోవచ్చు. పప్పు కర్రీలోకి ఏ ఫ్రైలో అయినా కూడా తీసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. 1 కప్పు మినపగుండలు తీసుకున్నాను. మనం బద్దనైనా తీసుకోవచ్చు. ఈ మినపగుండల్ని మనం కడిగి ఆరబెట్టుకోవాలండి. లేదంటే ఒక తడి క్లాత్లో తుడుచుకుండి తీసుకోవాలి. మనం షాప్ నుంచి తెచ్చుకుంటే ఇప్పుడు ఇలాగే చేసుకుంటే మంచిదని ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకుండి మెత్తని పౌడర్లా మిక్సీ పెట్టుకోవాలి. మనం ఎక్కువ పాపడ్స్ని కనుక తయారు చేస్తున్నట్లయితే మనకి మిల్లికి పట్టిస్తే మనకి ఈజీ అవుతుందండి. మిల్లికి పట్టిస్తే పిండి అనేది చాలా మెత్తగా ఉంటుంది. ఆ పిండిని మనము జల్లెడ పట్టించుకోవసరం లేదు. మిక్సీ పట్టుకుంటే కొంచెం మనకి మురుగు అనేది ఉంటుంది. అందు గురించి ఇలాగా జల్లెడ పట్టుకోవాలి. ఈ జల్లెడ పట్టుకున్నాక ఇలా మనకి మురుగు ఉంటే ఈ మురుగుని పడేయకోకుండా మనం దోశల పిండిలో వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. ఈ పిండిని కలుపుకోవడం కోసమని ఒక గిన్నెని తీసుకుండి గిన్నెలోకి పిండిని వేసుకోండి. ఈ పిండిలోకి మనకు పాపడ్స్ పొంగడానికి చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను మిరియాల పౌడరు, 1 స్పూను జీలకర్ర పౌడరు. నేను ఇంట్లో మిక్సీ పట్టుకున్న కారం పౌడర్ అండి ఇది. ఇలా మురుగుగా ఉంటే మనకి వడియాల్లోకి వేటిలోకైనా బాగుంటుందని ఇలా మిక్సీ పట్టుకున్నాను. 2 స్పూన్లు కారం పౌడర్ వేసుకోండి. పిండిలో ఒకసారి వాటర్ వేయకోకుండా బాగా కలుపుకోండి. పిండిలోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇలా పిండిని కలుపుకుంటున్నప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉంటుంటుంది. ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకుంటున్నప్పుడు మనకి చేతికి బాగా పిండి అంటుకుంటుందండి. ఇలా అంటుకున్నప్పుడు మనకి కొంచెం ఆయిల్ని చేతిలో వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనకి మినపపిండి కాబట్టి చేతికి ఎక్కువ అంటుకుంటుంది. ఈ పిండి అనేది ఇలా రౌండ్గా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలాగా రౌండ్గా చేసుకుండి ఈ పిండిని 2 భాగాల కింద చేసుకుండి ఇలాగా పొడవుగా రౌండ్గా చేసుకోవాలి. మనకి అన్ని పాపడ్స్ ఒకే సైజులో రావటం కోసమని ఇలా మనం చేసుకోవాలి. ఇలా నైఫ్ సాయంతో ఇలాగా కట్ చేసుకోవాలి. పిండిని ఇలా కట్ చేసుకుండి గిన్నెలోకి తీసుకోవాలి. మనము పాపడ్స్ని తయారు చేయడానికి పీట మీద కొంచెం పిండిని వేసుకోండి. మనం కొంచెం పిండిని పక్కకి తీసి పెట్టుకోవాలండి. నేను ఈ పిండి కనుక మనకి సరిపోకపోతే మైదా పిండినైనా వాడుకోండి. ఇలాగా పాపడ్స్ని తయారు చేసుకోవాలి. ఈ పాపడ్స్ మనకి ఇంత ఫ్లాట్గా నీడ కనిపించాలి. ఈ పాపడ్స్ అన్నీ ఒకే సైజులో రావటం కోసమని ఒక బాక్స్ మూతతో మనం ఇలాగా సమానంగా కట్ చేసుకోవాలి. అన్ని పాపడ్స్ సమానంగా వస్తాయి. ఈ పిండిని ఇలాగే వదిలేయకుండా పిండిలో కలిపేసుకోవాలి. లేదంటే గట్టిపడిపోతుంది. ఈ పాపడ్స్ మనకి పీట నుంచి రాకపోతే నైఫ్తో ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఈ పిండిని ఇలాగా ఒకసారి దులిపేసి పాపడ్ని పక్కన పెట్టుకోవాలి. మనకి మినపపిండితో తయారు చేస్తున్నాం కాబట్టి తొందరగా ఆరిపోతుందండి. ఈ పిండిని ఇలాగా రౌండ్గా చేసుకుంటే ఈ పిండి ముద్దని ఇలా ఫ్లాట్ చేసుకుంటే మనకి పాపడ్స్ని తయారు చేసుకోవడం ఈజీ అవుతుంది. అన్ని పాపడ్స్ని ఇలాగే తయారు చేసుకోవాలి. పీట మీద కొంచెం పిండిని వేసుకోండి. పిండిని ఇలా రౌండ్గా చేసుకోండి, ఫ్లాట్గా చేసుకోండి. ఇలాగా రౌండ్గా పాపడ్స్ని తయారు చేసుకోండి. ఇలా అన్నీ సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా మనం ఇంట్లోని ఏ రోజులైనా ఎప్పుడైనా వర్షాకాలం ఏ రోజులైనా మనం ఈ పాపడ్స్ని తయారు చేసుకోవచ్చండి. ఎండే ఉండనవసరం లేదండి. మనకి నీడను పెట్టుకుంటే అయినా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాగా చాలా బాగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇష్టము. మనము ప్లెయిన్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలాగా అన్ని పాపడ్స్ని తయారు చేసుకుండి మనము ఫ్యాన్ కింద పెట్టి 1-2 గంటలు ఉంచాలి. ఇలా ఒక పీట మీద పేపర్ కానీ మెత్తని క్లాత్ కానీ వేసి ఈ పాపడ్స్ని అన్నిటినీ ఇలాగా పరిసి ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకుండి 2 గంటలు ఉంటే మనకి ఆరిపోతాయండి. చూడండి, మనకి 2 గంటలకి పాపడ్స్ అనేవి ఇలాగైనవి గట్టిగాను. మనకి ఎక్కువ రోజులు 1 year నిల్వ ఉండాలంటే ఒకసారి ఎండలో పెట్టుకుండి ఎయిర్ టైట్ ఉన్న బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా తీసిన పాపడ్స్ని వెంటనే మనము ఒక వెయిట్ పెడితే వంపనివి రావండి, సమానంగా ఉంటాయి. నేను పెట్టడం మర్చిపోయాను. 1 day తర్వాత చూపిస్తున్నానండి ఎలా ఉన్నాయనివి. మనకి 1 day తర్వాత ఇలా ఉన్నాయి. వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కళాయిలో వేసుకోండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుండి ఈ పాపడ్స్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ కొద్ది వేడెక్కింది, అందు గురించి మాడిపోతున్నాయి అనేసి తొందరగా తీసేస్తున్నానండి. మనకి పాపడ్స్ అనేవి ఇలా పైన పొంగుతూ ఉంటున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా పాపడ్స్ అనేవి వచ్చినట్లు. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా మీరు ప్లెయిన్గా కూడా తయారు చేసుకోవచ్చు.
ఎండుమిర్చి పౌడరు, మిరియాల పౌడర్ ఏమీ వేయకోకుండా ప్లెయిన్గా బేకింగ్ పౌడరు, సాల్ట్ వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాపడ్స్ రెడీ. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.